రైట్. ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా వేలాది సంఖ్యలో ఉన్నారు. సరే వాళ్ళు ఈ ఒక్కొక్కరిది ఒక్కో పని చేసే విధానం ఒక డిఫరెంట్ ప్రాస్పెక్ట్‌లో ఉంటుంది. అంటే వాళ్ళు అధికారులతో మాట్లాడే తీరు కావచ్చు, ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే తీరు కావచ్చు. సో, అలా కొంతమంది చాలా పర్టిక్యులర్‌గా చాలా వాళ్ళు చేసే పనులు చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటే వైరల్ అవుతూ ఉంటారు. అలా ఒక బీజేపీ ఎమ్మెల్యే అయ్యారు. యూపీ చెందినటువంటి యూపీ ఆహ్, ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది రెండోసారి. అక్కడ బన్సిద్ అనే నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఒక లేడీ ఎమ్మెల్యే కేటకి సింగ్ ఏదో ఉంది ఆమె పేరు. ఆమె చేసినటువంటి యాక్ట్ ఇప్పుడు చాలా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అట్ ది సేమ్ టైమ్ చర్చనీయాంశం అంటే ఒక పాజిటివ్ మేనర్‌లోనే నెగెటివ్ కాదు పాజిటివ్ మేనర్‌లోనే ఆమె వ్యవహరించిన తీరు చాలా అంటే చాలా ప్రత్యేకంగా వైరల్‌గా మారింది. చర్చకు కూడా దారితీసింది. ఒకసారి ఆమె ఏం చేసిందో చూద్దాం. ఈమె బీజేపీ ఎమ్మెల్యే బన్సిద్ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే. ఆ పక్కన చేయబట్టుకొని లాక్కెళ్తుంది ఎవరంటే అతను ఎవరంటే ఎలక్ట్రిసిటీ అఫీషియల్. నియోజకవర్గంలో ఒక మండల పరిధిలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రిసిటీ అఫీషియల్ ఆయన. చూడండి ఈ విధంగా ఒక 1 కిలోమీటర్ లాక్కెళ్ళింది. అంటే చేయబట్టుకొని చాలా ఫోర్స్ఫుల్గా నువ్వు సమాధానం చెప్పాల్సిందే అని తీసుకెళ్తూ ఉంది. కిలోమీటర్ వెళ్ళేంత వరకు ఆమె చేయి వదిలిపెట్టలేదు. అంతే పట్టుకుంది చేయి పట్టుకొని నువ్వు రావాల్సిన సమాధానం చెప్పాల్సింది. ఆమె ఎక్కడ తీసుకెళ్ళింది ఏంటనేది నీకు డీటెయిల్ చెప్తాను. నువ్వు రాజీనామా కూడా నువ్వు చేయాల్సిన అవసరం ఉంది. ఏది నీ స్టాఫ్ నీ సిబ్బంది ఏదని కూడా అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే ఈమె నియోజకవర్గ పరిధిలో సహపురా అనే ఒక గ్రామం ఉంది. ఏమది బన్సిద్ అనే నియోజకవర్గంలో చాలా గ్రామాలు ఉంటాయి కాబట్టి సహపురా అనే గ్రామంలో ఒక పాత హై వోల్టేజ్ 11,000 హై వోల్టేజ్ ఏదైతే కరెంట్ వైర్ ఉందో ఆ వైరు చాలా కాలంగా పట్టించుకోవట్లేదు దాన్ని పట్టించుకోకుండా అంతే వదిలిపెట్టారు. అది తెగిపోయింది. యాక్చువల్గా అది మార్చాలి టైం చూసుకొని దాన్ని ఎక్స్పైర్ అయిపోయింది, దాని జీవన ప్రమాణం అయిపోయింది, మనం మార్చాలి అనే డ్యూటీ ఎలక్ట్రిసిటీ అధికారులది. అది చేయలేదు వాళ్ళు. అది కాస్త అది పాతదైపోయి లేదంటే ఏదో వర్కింగ్‌లోనే ఉంది కానీ బట్ దాని లైఫ్ స్టాండర్డ్ అయిపోయింది. తెగి పడిపోవటం వల్ల అక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయారు. జనార్దన్ యాదవ్, రాజేష్ యాదవ్ అనే ఇద్దరు తండ్రి కొడుకులు స్పాట్‌లో చనిపోయారు. పొలంలో ఉన్నటువంటి ఆ 11,000 హై వోల్టేజ్ వైర్ ఏదైతే ఉందో అది తెగిపడటం వల్ల అది చూసుకోకుండా వీళ్ళు తగిలారు. వీళ్ళిద్దరు చనిపోయారు. అంటే ఒకరిని కాపాడిపోయి ఇంకొకరు పోయి చనిపోయారన్నమాట. ఇద్దరు చనిపోయారు. నా నియోజకవర్గంలో జరిగింది. నాకు ఓట్లేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారి పరిధిలో అంటే వాళ్ళకి అన్యాయం జరిగిందనే ఒక ప్రాస్పెక్ట్‌లో అఫీషియల్‌ని తీసుకెళ్ళి అంటే ఆఫీస్‌కెళ్ళి అఫీషియల్‌ని పట్టుకొని నువ్వు చేసిన తప్పేంటో చూసుకొని రా అని చెప్పి తీసుకెళ్తుందేమో. లొకేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఏమైందో చెప్తానండి. ఆ లొకేషన్ ఇది. ఎక్కడైతే వాళ్ళు తండ్రి కొడుకులు జనార్దన్ యాదవ్, రాజేష్ యాదవ్ ఎక్కడైతే చనిపోయారో ఆ కరెంట్ వైర్ జరిగి 11,000 ఏదైతే ఉందో ఆ వైర్ తగిలి చనిపోయిన ప్లేస్లో ఇక పొలం వాళ్ళ చుట్టుపక్కల పొలాలు అవి ఉన్నాయి. అడుగుతుంది ఎలక్ట్రిసిటీ అఫీషియల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్ళి అడుగుతుంది. మీరు మారండి అని చాలాసార్లు చెప్తున్నాము. మా ప్రభుత్వంలో గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా అదే చెప్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు మారట్లేదు. మేము వచ్చిన కానీ అదే చెప్తున్నాం కదా, మీరు మారండి, అఫీషియల్ మారండి, ఈ కరప్షన్ ఇలాంటి నిర్లక్ష్యం వేడండి అని చెప్తున్నాం. అయినా కూడా మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈరోజు ఇద్దరు చనిపోయారు మీ వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల. మీరు ఎందుకు మార్చలేదని చాలా స్ట్రాంగ్ అడుగుతున్నారు ఆమె. రైట్. ఆ బీజేపీ ఎమ్మెల్యే
ఖట్టికీ సింగ్ అదే ఎవరైతే ఉన్నారో ఆ లేడీ, ఆమె ముందు అఫీషియల్ ఎలక్ట్రిసిటీ అఫీషియల్ 1 కిలోమీటర్ లాక్కెళ్ళి లొకేషన్ తీసుకెళ్ళింది. ఆ లొకేషన్‌లో చెడమడ తిట్టింది. అక్కడ నువ్వు చేసిన తప్పుకి ఈ విధంగా ఇద్దరు చనిపోయారని చెప్పేసి చెడమడ తిట్టి, నీ అది ఉన్నతాధికారి ఎటుపోయాడా అని తిట్టింది. ఆ తర్వాత నేరుగా ఆ కుటుంబం ఇంటికెళ్ళింది. ఎవరైతే జనార్దన్ యాదవ్, రాజేష్ యాదవ్ అయితే చనిపోయారో ఫ్యామిలీ ఫార్మర్ కుటుంబం పొలానికి వెళ్ళి ఆ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికెళ్ళింది. వాళ్ళ ఇంటికెళ్ళి కన్సోల్ చేస్తుంది చూడండి. సౌండ్ పెట్టు. వాళ్ళ పిల్లలు అనుకుంటా మేబీ. ఎవరైతే చనిపోయారో వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు, ఒక అతనికి 58 ఏళ్ళు, కొడుకు మరి 25 సంవత్సరాలే. ఇద్దరు రైతు కుటుంబం అనమాట. ఇద్దరు పొలం పనే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. ఎవరైతే ఆ కెటికి సింగ్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే, స్థానిక బన్సిద్ధి నియోజకవర్గ ఎమ్మెల్యే, తన నియోజకవర్గ పరిధిలో ఇంత నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా చనిపోయారని చెప్పేసి ఆమె చాలా అంటే చాలా పర్సనల్గా తీసుకొని పాపం బాగానే కన్సోల్ చేస్తున్నారు. వాళ్ళని ఆదుకోవాలి. ఎలక్ట్రిసిటీ అధికారాన్ని ఆఫీస్కి వెళ్ళి పట్టుకొచ్చి చేయి పట్టుకొని వచ్చి కిలోమీటర్ లాక్కెళ్ళి అక్కడ వాడు చేసిన తప్పును చూపించింది. అది గొప్ప విషయం. जनार्दन यादव जी और उनके सुपुत्र राजेश यादव जी का बिजली के तार टूटने से, उसकी चपेट में आने से उनके साथ दुर्घटना हुई, उनकी मृत्यु हो गई। और इतना दुखद समाचार सुबह सुनने के बाद हम सब बहुत व्यथित हुए, दुखी हुए और ऐसे ही भागते हुए हम सब यहाँ पर इकट्ठा हुए हैं, यहाँ आए हैं ताकि उस बच्ची को, जो बच्ची बची है, उसको हम सांत्वना दे पाए, उसको ये बता पाए कि हम उसके साथ खड़े हैं, उसके हर सुख दुख में खड़े हैं और पूरे गांव को बताए कि हमने पार्टी और राजनीतिक दलों और इन सब से ऊपर उठ के आज एक होकर और इस संवेदनशील मुद्दे पर हम लोग संवेदना दिखाते हुए सरकार से भी प्रश्न करने का काम किए हैं, उत्तर देने का भी काम किए हैं, विपक्ष का भी काम किए हैं, पक्ष का भी काम किए हैं। तो आज हम लोग ने मिलकर सफेरा गांव के लिए एक मिसाल काम करने का काम किया है कि जब भी मानवता पे बात आएगी हम सभी क्या आश्वासन मिला है? देखिए, आश्वासन की बात नहीं है, ये निश्चित है कि बच्ची को मैंने कहा है कि सारे कर्मचारी जो दोषी है, पहले तो दोषियों पे मुकदमा दर्ज हो, जो कि हो चुका है। उसके बाद उस बच्ची को आर्थिक सहायता तो उन कर्मचारियों की तनख्वाह में से ही उनको तनख्वाह में से उनको मिले, उस बच्ची को मिले। तीसरा, जो आर्थिक सहायता बिजली विभाग की तरफ से मिलती है। చాలా స్పష్టంగా ఇట్లా ఈ విధంగా అంటే అఫ్కోర్స్ ఇద్దరు చనిపోయిన ఇద్దరు రైతులు అయినప్పుడు కూడా కొంత ఆమెకి కార్యకర్తలాగా ఉన్నారు. కొంత ఆమెతో బాగా అంటే పార్టీ యాక్టివిటీస్లో బాగా పాల్గొనే వ్యక్తిలాగా ఉన్నారు. అందుకే ఆమె ఆ పేర్లు చెప్పేటప్పుడు కూడా మా ప్రియతమ అన్నట్లుగా చెప్తున్నారు. అంతేకాదు వాళ్ళ కూతురికి హెల్ప్ చేయడం కానీ, అదేవిధంగా మెయిన్గా ఏంటంటే ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా నేరం రుజువయ్యేలాగా, అంటే ఐ మీన్ కేసు ఫైల్ అయ్యేలాగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా అని చెప్పి, అట్ ది సేమ్ టైం ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ నుంచే డబ్బులు వసూలు అయ్యేలాగా, ఎవరైతే ఆ బాధిత కుటుంబం ఉందో ఆ పాప బచ్చి ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి వాళ్ళ శాలరీస్ నుంచే వచ్చేలాగా నేను చేస్తాను, చర్యలు తీసుకునేలా చేస్తాను, ఆ విధంగా ముందుకు వెళ్తానని చెప్తూ ఉంది ఈ ఎమ్మెల్యే కటికి సింగ్. चौथा, उस बच्ची को कहाँ हम एडजस्ट कर सकते हैं, उसके सर्टिफिकेट, उसकी पढ़ाई क्या है, कितनी है, ये जानने के बाद उसकी पढ़ाई के लिए भी मैं नौकरी के लिए भी मैं माननीय मुख्यमंत्री जी से के समेत समस्त लोगों के से निवेदन करूंगी, निश्चित तौर पर उसको कहीं न कहीं उन्हें सेट कराऊंगी। हम लोग का कहना है कि 20 बार लगातार ठोक दिया गया है, उसके बाद ये बहुत असंवेदनशील, बहुत शर्मसार, शर्मनाक और मानवता को हिला देने वाली ये घटना थी कि इतने फोन करने के बाद भी अगर छोटे कर्मचारी फोन नहीं उठाते कि बहुत निंदनीय चीज है। बार बार मुख्यमंत्री जी के कहने के बाद, ऊर्जा मंत्री जी के कहने के बाद, हम लोग के कहने के बाद मैंने 2 कॉल किया तो इस प्रदेश के चीफ ने, इस मंडल के चीफ ने 2 कॉल पर फोन उठा। సౌండ్ తగ్గించు. రైట్, ఇది పరిస్థితి. ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ అమ్మాయికి స్టడీకి అయ్యే ఖర్చులు కావచ్చు, లేదా తర్వాత జాబ్ ఎలా ఇప్పించాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా గైడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూనే
బాధ్యులను మాత్రం కఠినంగా శిక్షిస్తాము అనే ప్రాస్పెక్ట్‌ని ఆన్ ది గ్రౌండ్ అప్పటికప్పుడు ఎంత 2, 3 గంటల స్పాన్ టైమ్‌లోనే ఇదంతా కూడా ఆమె చేసి చూపించారు. నిజంగానే అందుకే ఆమె ఆ విధంగా వైరల్ అవుతుంది. కెటికి సింగ్ బన్సిద్ యూపీలోని బన్సిద్ అనే నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. షాహపూర్ అనే గ్రామంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటనని ఆమెకు తెలిసిన వ్యక్తులు పార్టీ కార్యకర్తలు అయ్యుండొచ్చు, రైతు కుటుంబం మెయిన్‌గా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అఫీషియల్‌ని చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా అడ్మానిష్ చేసి ఎళ్లి అక్కడికి వాళ్ళ కుటుంబాన్ని కన్సోల్ చేసి లొకేషన్‌కి తీసుకెళ్ళి అక్కడ జరిగిన దారుణాన్ని ఎలక్ట్రిసిటీ అధికారులకి కళ్ళు తెరిచేలాగా నిరూపించి మరోసారి జరగకూడదనే ప్రాస్పెక్ట్‌లో చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా ఇచ్చింది. అంతేకాదు వాళ్ళకి ఆ కుటుంబానికి కూడా ఒక అష్యూరెన్స్ ఇస్తూ ఆ పాపకి అయ్యే చదువు ఖర్చు కావచ్చు ఇవన్నీ కూడా జరిగేలాగా అన్నీ చూస్తా అని చెప్పి చెప్తుంది. అందుకే ఈ ఎమ్మెల్యే లేడీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో లేడీ రావులంలాగా అనిపించింది నాకైతే. ఖచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అట్ ది సేమ్ టైమ్ ఆమె చేసినటువంటి యాక్టివిటీస్‌కి చాలా అంటే చాలా నెటిజన్ల నుంచి ఒక భారీ ఎత్తున స్పందన వస్తుంది. సరైన పని చేశారు. ఇమ్మీడియేట్ రెస్పాన్స్ ఎప్పుడైనా ఉండాల్సిన అవసరం ఉంది. చేసిన తప్పు నిరూపించి చూపిస్తేనే అప్పుడే వాళ్ళు రియలైజ్ అవుతారు అధికారులైనా సరే. అధికారులు ఇంకా నిర్లక్ష్యం నీళ్ళలో కొనసాగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు కాబట్టి అప్పటికప్పుడు ఆన్ ది గ్రౌండ్ తీసుకెళ్ళి చనిపోయినటువంటి డెడ్ బాడీస్ చూపించడం కావచ్చు, లేదంటేనో వాళ్ళు వదిలేసినటువంటి ఆ పని దానివల్ల జరిగినటువంటి నష్టం కావచ్చు, వీటన్నిటి కూడా వాళ్ళ కళ్ళు తెరిచేలా మరోసారి ఆ పని చేయకుండా, అటువంటి నిర్లక్ష్యం చేయకుండా నిరూపించినటువంటి ఈ కెటకి సింగ్ ఎవరైతే ఉన్నారో ఈమె నిజంగానే ఒక గ్రేట్ లేడీగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. సో దట్ అంటే ఒక మార్పు తీసుకురావడానికి ఆమె వంతు ఆమె కృషి చేస్తున్నారు. నిజంగానే ఒక గ్రేట్ స్టెప్ తీసుకున్నట్టుగా మనం భావించొచ్చు.